ఇవాళ మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులంతా హైదరాబాద్ నుంచి పోలేదు. 2014 నుంచి 2023 దాకా ఆంధ్ర పెట్టుబడిదారులంతా కేసీఆర్ కేటీఆర్ చుట్టూండి కేటీఆర్ కు దోసిపెట్టారు, వాళ్ళు దోసుకున్నారు. ఇది వాస్తవం. ఇవాళ పవన్ కళ్యాణ్ రావడానికి కారణం ఎవరో? కేటీఆర్. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఎవరో? ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తున్నా దయచేసి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. అదేవిధంగా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే, ప్రశాంతంగా తెలంగాణ పరిపాలన జరుగుతుంటే, ఇయ్యల్లో మిలిటెంట్లను తయారు చేసి ఒక ఉగ్రవాద రూపంలో, తీవ్రవాద రూపంలో బీఆర్ఎస్ కార్యకర్తలను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తామని చెప్పింది మీ మాజీ ఎంపీ సుమనే కదా. ఆయనతో చెప్పించింది కేటీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది కేటీఆరే కదా. ఇయలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడానికి, పవన్ కళ్యాణ్ మీరు ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వాళ్ళందరినీ కూడా మీ పక్కన పెట్టుకున్నారు, ఓకే. ఇయలో పవన్ కళ్యాణ్ కూడా రావడానికి నువ్వు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గురించి ప్రెస్ మీట్ పెట్టలే. ఏం పెట్టాడు? తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినాము అనే దానికోసము వివరించడం కోసము మీడియా ముందటికి వచ్చాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు ఏం చేస్తున్నాడో, మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, మా ప్రభుత్వంలో తెలంగాణ పండుగను జరపొద్దని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపకూడదని, డిస్టర్బ్ చేయాలని చివరికి వస్తే ఆంధ్ర వాళ్ళతోని పవన్ కళ్యాణ్తోని చేతులు కలిపి, కేటీఆర్ హరీష్ రావుకి చేతులు కలిపి తెలంగాణ ఆవిర్భవించిన రోజే, తెలంగాణ వచ్చిన రోజే, తెలంగాణకు ప్రజల పండుగ రోజే ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి పవన్ కళ్యాణ్ రావడం కారణం ఎవరో? కేటీఆర్ మీరు కాదా? అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను, మా సోనియా గాంధీ. ఆ తెలంగాణలో తెలంగాణ సంబరాలు జరుగుతుంటే కేటీఆర్ హరీష్ రావు ఓర్చుకోలేక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, తెలంగాణ పండుగ రోజు ప్రజలకు అదే రోజు బహిరంగ సభ పెట్టమని పవన్ కళ్యాణ్కు లోపకారి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు సంబరాలు చేసుకోకూడదు అని ఒక నీచమైన ఆలోచనతోని పవన్ కళ్యాణ్ని తెప్పించింది నువ్వే కదా. దానికి సూటిగా జవాబు చెప్పు. ఇది వాస్తవం కాదా? ఎందుకో పవన్ కళ్యాణ్ గురించి డైరెక్ట్ మాట్లాడడానికి భయపడుతున్నావో? ఇలా ప్రెస్ మీట్ పెట్టింది పవన్ కళ్యాణ్ గురించి పెట్టలే. తెలంగాణ ఏం తెచ్చినామని చెప్పుకోవడానికి పెట్టావు ప్రెస్ మీట్. కానీ ఇలా పవన్ కళ్యాణ్ వెనుక కేటీఆర్ హరీష్ రావే ఉన్నాడు. తెలంగాణ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్, నీకు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నీవో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పావు. తర్వాత తెలంగాణ ప్రజల కన్ను పడితే కోనసీమ కథమైపోయిందని చెప్పావు. ఇవన్నీ చెప్పిన వాడివి నువ్వెట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావా నేను అడుగుతున్నా. సూటిగా చెప్పు పవన్ కళ్యాణ్ గారు, మీరు సూటిగా చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు. ఎస్, రాజ్యాంగం కరెక్టే, ప్రజాస్వామ్యం కరెక్టే. దానికే మొదలు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ నిన్నటి రోజున తెలంగాణ వచ్చిన రోజు,
తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ రోజు నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావు అని అంటున్నా. అంటే తెలంగాణ ప్రజలను ఎగతాళి చేసి తెలంగాణ ప్రజలకు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసమే కదా, తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసమే కదా నువ్వు నిన్న బహిరంగ సభ పెట్టింది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వలే, అందుకోసమే మా ప్రభుత్వము, హైకోర్టు కూడా నీకు పర్మిషన్ ఇవ్వలే, అది గుర్తుపెట్టుకో. అంటే దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉండే ఇయ్యలో తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అని చెప్పి కుట్ర కుతంత్రాలు చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడికి తెప్పించి బహిరంగ సభ పెట్టాలని చెప్పి ఆలోచన చేసిందే కేటీఆర్ హరీష్ రావు అని చెప్తున్నా. కానీ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, నీవు తెలంగాణ మీద ప్రేమే ఉంటే 10 రోజులు ఎట్లా ఉపవాసం ఉంటావయ్యా? తెలంగాణ వచ్చిన తర్వాత నాకు బాగా బాధ అనిపించింది అని చెప్పి నువ్వు ఆంధ్రలో 10 రోజులు ఉపవాసం ఉన్నా అంటే తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదు. అటువంటి వాడివి తెలంగాణలో ఎట్లా బహిరంగ సభ పెడతామని అంటున్నా. తెలంగాణ ప్రజల కన్ను పెడితేనే, తెలంగాణ దృష్టి పెడితేనే జిట్టి తలిగి కోనసీమ కథమైందని చెప్పావే, అటువంటి వాడివి హైదరాబాద్లో ఎట్లా మీటింగ్ పెడతామని అంటున్నా. అది తెలంగాణ వచ్చిన రోజు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఇదేనా? ఒక దిక్కు తెలంగాణను వ్యతిరేకించుకుంటేనే, ఒక దిక్కు తెలంగాణను అవమానించుకుంటేనే నువ్వు తెలంగాణలో బహిరంగ సభ పెట్టడానికి వచ్చావు. అది కరెక్ట్ కాదు కదా. అది ఆయనతో అర్థం చేసుకోకుండా ఉంటావా మేము? మరి మేమంటున్నాం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చెప్తుంది, రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. నిన్ను బహిరంగ సభలు తెలంగాణలో పెట్టద్దని చెప్పలే, నువ్వు మీటింగులు పెట్టుకోవద్దని చెప్పలే. ఇవాళ రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగులు పెట్టుకున్నా, బహిరంగ సభలు పెట్టుకున్నా, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా కాంగ్రెస్ పార్టీ మేము అద్దనడం లేదు, మా ప్రభుత్వం అద్దనడం లేదు. కానీ ఈ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు బహిరంగ సభ ఇక్కడ ఇట్లా పెడతారనుకున్నావు అంటున్నా. చెప్పయ్యా, నువ్వే చెప్పు. అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రభుత్వము తెలంగాణ పండుగ చేసుకుంటుంది, ప్రజలు పండుగ చేసుకుంటుండ్రు, ఇది డిస్టర్బ్ చేయడం కోసమే కదా నువ్వు వచ్చింది. అంటే వేరే దినం దొరకలేదా నీకు? వేరే రోజులు దొరకలేదా నీకు? నీ కుట్ర కుతంత్రాలు వెనుక ఎవరెవరు ఉన్నారో మాకు మొత్తం తెలుసు. నువ్వు ఇక్కడికి రావడం నీ అంతటా నువ్వు రాలే. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. నిండు పార్లమెంట్లో చెప్పాడు, డోల్ని పెట్టి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి గారికి. అదేవిధంగా బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చాడు తెలంగాణను. అంటే బీజేపీ వాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్ మీరందరూ కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయాలని కుట్ర కుతంత్రాలు చేస్తుండ్రే. కానీ అవి ఇక్కడ నడవయ్యి అని చెప్తున్నా. అది గుర్తు పెట్టుకోవాలి. మీ కుట్ర కుతంత్రాలు మొత్తం అర్థమైంది నాకు. ఏం తమాషాలు చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోమంటున్నా. ఇయలో తెలంగాణకు వ్యతిరేకులంతా మీరంతా ఏకమై, ఇటు బీజేపీ, ఇటు పవన్ కళ్యాణ్ మీరంతా ఏకమై తెలంగాణలో డిస్టర్బ్ చేయడం కోసం వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడు. ఇటు పవన్ కళ్యాణ్, ఇటు హరీష్ రావు కేటీఆర్, ఇటు బీజేపీ నరేంద్ర మోడీ గారు మీరంతా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేసి ఇక్కడ మొత్తం గొడవలు చేయాలని చూస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలని చూస్తున్నారు. కానీ అది ఇక్కడ కుదరదు.
4 కోట్ల మంది ప్రజలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు, కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారు. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను నేను. అదే ఒకటి మీడియా మిత్రుల మంచి ప్రశ్న ఇది. దయచేసి నేను పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టుకోవడం మేము అద్దరణంలే. కానీ ఏంటి, ఈ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణ ప్రజలు ఒక దిక్కు పండుగ చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్కు పండుగ చేస్తుంది. ఆ రోజు ఎందుకు బహిరంగ సభ పెడదామని వచ్చినాము అని అంటున్నా. అంటే ఏంటి, మా పండుగ రోజు వచ్చి, తెలంగాణ ఇచ్చిన రోజు మా పండుగ రోజు వచ్చి మొత్తం డిస్టర్బ్ చేయాలని వచ్చినట్టే కదా, మాకు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసమే కదా, ఇక్కడ మొత్తం గొడవలు చేయించాలని కదా నువ్వు వచ్చింది. అది కరెక్ట్ కాదంటున్నా. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకొని నేను అద్దరణలే. తెలంగాణ వచ్చిన రోజు ఎందుకు వచ్చినావు అని అంటున్నా నేను. ఆ రోజు తప్పు కదా, నువ్వు ఇక్కడికి రావడం తప్పు కదా. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ రోజే బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటున్నా. దానికోసమేమి ప్రశ్నిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మాకు తెలుసు దేశంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతుండు, కర్ణాటక పోతుండు, అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతాడు రేపు. అది ప్రజాస్వామ్యం, అది రాజ్యాంగబద్ధంగా తిరుగుతున్నాడు. మీరు కూడా తిరగండి, నేను కాదనలే. కానీ తెలంగాణ వచ్చిన రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్న ప్రశ్న. అంటే దాని వెనుక బీఆర్ఎస్ బీజేపీ మీరంతా కుట్రలు చేసి తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రశాంతంగా తెలంగాణ పండుగ చేసుకోకూడదు. ఎవరన్నా నీతి నిజైతుందా కేటీఆర్? సిగ్గుందా నీకు? ఏమయ్యా, అమ్మ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తేనే కదా నీ అయ్య ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ పండుగ రోజు